హరే కృష్ణ. హలో, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఐడియా షేర్ చేస్తుంటానండి. ఇప్పుడు మీకు మంచి ఐడియా షేర్ చేయాలనుకున్నాను. పదండి వీడియోలోకి వెళ్దాము. ఈ వీడియోలో మనకు కార్డ్బోర్డ్స్ వస్తూ ఉంటాయండి, ఖాళీ కార్డ్బోర్డ్స్. ఇలాగా ఇలాంటివి రోల్స్ వస్తూ ఉంటాయి కదా. దీని లోపల నేను కట్టె పుల్లలంతా ఫిల్ చేసి పెట్టినానండి. ఇక్కడ మీకు కనపడుతుంది. ఈ పుల్లలందరూ ఫిల్ చేసి పెట్టేస్తున్నాను. దీన్ని నేనంతా పెయింట్ చేసేస్తున్నాను అండి, కలరింగ్ చేసేస్తున్నాను. ఫస్ట్ నేను బ్లాక్ చేసేస్తున్నాను, తర్వాత దాని మీద గోల్డ్ కలర్ కూడా వేసేస్తున్నాను. సో ఇలా యాంటిక్ లుక్ రావాలంటే మనం ఇలా చేయాలి. ఓన్లీ గోల్డ్ అంటే అంత నీట్గా కనపడదు, కాబట్టి దీన్ని ఇలా మనము తయారు చేసేయాలండి. తర్వాత మీరు నా పాత వీడియోస్లో చూస్తే నేను ఒక పీకాక్ని తయారు చేసినాను. అది చాలా అందంగా ఉండింది. ఇది ఇప్పుడు మళ్ళీ దీన్ని యూస్ చేయాలనుకున్నాను. ఇది ఎలా తయారు చేసినానంటే ఇక్కడ ఒక దీపం ఉంది కదా, ఇది మీకు కనపడుతుంది, ఒక దీపంలాగా ఉంది. ఈ దీపాన్ని దీపాన్ని ఎంసీల్తోనే ఒక పీకాక్లాగా స్ట్రక్చర్ చేసేసి దీనికి అతికిచ్చేస్తున్నాను. ఇక్కడ చిన్న ఐరన్ది వైర్ ఉంటుంది కదా, ఆ వైర్తో ఇలా నేను పెట్టేస్తాను. మీకు కనపడుతుంటుంది ఇక్కడ వెనక, మీకు చూస్తే కనపడదు. ఇదంతా ఎంసీల్దే అండి, ఇదంతా ఎంసీల్దే. ఇది కూడా ఎంసీలే. దీన్ని ఇలా ఇప్పుడు నేను మళ్ళీ కొద్ది కలర్ రావాలని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు దీనికి నేను గోల్డ్ కలర్ చేసినాను. ఇదేమో ఈ బ్లూ కలర్ చేసేసినాను. తర్వాత మనకు కావాల్సింది ఐరన్ వైర్స్ అండి. ఇవి మనము సైజ్ వారి కట్ చేసుకోవాలి. ఐరన్ వైర్, దీనికి కూడా నేను బ్లాక్ కలర్ చేసేస్తున్నాను. తర్వాత మనకు కావాల్సింది ఎంసీల్ అండి. ఎంసీల్లో 2 కలర్స్ ఇస్తారు వాళ్ళు, ఇదొకటి. దీన్ని 2 మనం సమానంగా తీసుకొని మనము కలపాలండి. మనము కలిపితే అప్పుడు గట్టిగా అయిపోతుంది. వేరే ఉంటే ఏమో గట్టిది కాదు, కానీ ఒకసారి మనం కలిపినానంటే ఇంకా రాయి అయిపోతుందండి. ఇది కూడా సమానంగా తీసుకోవాలా మనము. సమానంది తీసుకొని ఇవి 2 మనకి బాగా కలపాలండి. ఇలాగా ఇది వేరే ఉంటే ఏమీ కాదండి. కలిపిన వెంటనే ఇది కొద్దిగా మనం లేట్ చేసినామంటే గట్టిగా రాయి అయిపోతుంది. సో ఇది మీరు జాగ్రత్తగా అప్పటికప్పుడే చేసుకోవాలండి. ఇవన్నీ ఇలా అన్నీ మొత్తం నీట్గా కలిపేయాలి. కొద్దిగా సేపు ఆరిందంటే కూడా గట్టిగా రాయి అయిపోతుంది. సో వెంటనే మనము కలుపుకొని యూజ్ చేసేయాలి. నేను ఇలా కలుపుకుంటున్నాను, నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తున్నారండి, నేను వైర్లన్నీ పెట్టేస్తున్నాను. ఇలా ఎంసీల్ పెట్టేసి వైర్లు కిందంతా పెట్టేస్తున్నాను ఇలాగా. ఇది వెంటనే ఇక్కడ నేను దీనికి ఇలా కింద పెట్టేస్తున్నానండి ఇలాగా. ఇప్పుడు దీన్ని ఇలా నేను ప్రెస్ చేసి దీనికే ఇలా పెట్టేస్తున్నానండి. ఇది కొద్దిగా సేపు ఆరాలి. ఆరిన తర్వాత మీకు కనపడుతుంది. నేను ఇలా పెట్టేస్తాను, మీకు కనపడుతుంది కదా. ఇలా నేను ఇక్కడ ఎంసీల్ పెట్టేసి అతికిచ్చినానండి ఇలాగా అంతా. దీనికి కూడా నేను ఎంసీల్ పెట్టేసి ఇది కూడా నేను అతికిచ్చినాను. ఇది గ్లిటర్ పేపర్స్ అండి. ఇవి గ్లిటర్స్ పేపర్స్తో ఇది కవర్ చేసేస్తాను. దీని కింద వైర్లు పెట్టేస్తాను. ఇక్కడ కూడా కొద్దిగా కనపడకుండా ఎంసీల్ పెట్టేస్తున్నాను. ఈ సైడ్ 2 సైడ్స్ నేను ఎంసీల్ పెట్టేస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను 5 నెయిల్స్ పెట్టేస్తున్నాను. వెనక కూడా కట్టడానికని 2 నెయిల్స్ పెట్టేస్తాను. ఇక్కడ కూడా 5 నెయిల్స్ పెట్టేస్తాను. ఇప్పుడు మనము గ్లిటర్ పేపర్ తీసుకోవాలండి. గ్లిటర్ పేపర్ తీసుకొని ఇలా గ్లిటర్ పేపర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. మనము ఇవన్నీ కట్ చేసేసుకొని అతికించుకొని ఇలా ఇక్కడ లాస్ట్లో మనము అతికించాలండి. ఇలాగా నేను అతికించి చూపిస్తాను మీకు. మళ్ళీ కొద్దిగా ఎంసీల్ తీసుకోవాలండి. ఎంసీల్ తీసుకొని ఇక్కడ నేను
ఈ పేపర్స్ గ్లిటర్ పేపర్ ఉంది కదా, ఈ గ్లిటర్ పేపర్ని నేను తీసుకున్నాను కదా, ఇది కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక 5 కట్ చేసి పెట్టుకోవాలా. తర్వాత ఈ ఎంసిల్తోనే నేను అతికిస్తున్నాను, ఎందుకంటే ఇది వేస్ట్ అయిపోతుందని. కొద్దిగా ఎంసిల్ తీసుకొని మీరు కావలిస్తే ఫెవికోల్తో కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఎంసిల్ ఉంది, ఇంకా అందుకోసమే దాంతోనే నేను అతికిచ్చేస్తున్నాను. అదే ఇలా తయారైపోతుంది. అన్నీ ఇలానే తయారు చేయాలండి. ఇది కూడా అంతే. ఆల్మోస్ట్ దానికి గమ్ ఉంటుంది, కానీ ఆ గమ్ అంతగా కరెక్ట్గా ఉండదండి. సో మనము ఇట్లా చేసుకుంటేనే బెటరు, కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది. ఇలా అతికిచ్చేసేయాలి. అన్నీ ఒక 5 అతికిచ్చి పెట్టుకోవాలి. ఇక్కడంతా ఇవంతా స్టిక్కర్స్ ఎంసిల్తో అతికించినానండి. ఇక్కడ మీకు కనపడతా ఉంది, ఎంసిల్తో అతికించినాను. ఇప్పుడు బ్యూటిఫుల్ కీ హోల్డర్ రెడీ అయిపోయింది. ఇక్కడ మనము ఏదన్నా కీస్ని మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. ఒక బ్యూటిఫుల్ ఫ్లూట్ కీ హోల్డర్ రెడీ అయిపోయింది. ఇది గ్లిట్టర్ పేపరు. దీన్ని కూడా వెనక నేను ఎంసీలు అతికిచ్చేస్తున్నాను. ఇది మీకు హ్యాంగ్ చేసి చూపిస్తాను. బ్యూటిఫుల్ క్రిస్మస్ ఫ్లూట్ కీ హోల్డర్ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే ఫ్రెండ్స్, నేను ఒక చిన్న ఐడియాని షేర్ చేయాలనుకున్నాను. ఇది యాక్చువల్గా మా డోర్ అండి. ఇది డోర్, ఇది మీకు కనపడుతుంది కదా, ఇది డోర్ అండి. ఈ డోర్ని నేను ఇక్కడ మా పిల్లలు ఉంటే కినా స్లేట్స్ పలకలు చాలా ఉంటాయి కదా మన ఇంట్లో, ఇంకా వాడరు, పెద్ద పిల్లలు అయిపోయి ఉంటారు, అవి వాడరు, కానీ చాలా బాగుంటాయి అవి. చాక్ పీస్తో అయినా మనం ఏదైనా డ్రాయింగ్ చేసుకోవచ్చండి దీని మీద. ఇలా నేను ఈ స్లేట్ చాలా బాగుందండి. ఈ స్లేట్ని ఎందుకు పడేయాలని చెప్పేసి నేను ఇలా డోర్ ఉంది కదా, ఈ డోర్కి నేను డబల్ టేప్ స్టిక్కర్తో అతికించినానండి. మీకు కనపడుతుంది, ఇది పలకండి. దీనికి ఒక రోజ్ కలర్ పెయింట్ వేస్తాను నేను. ఇలా అంతా మీరు ఇంకా క్రియేటివిటీగా ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా దీని మీద మనము ఏదైనా ఇంకా కావలిస్తే రోజు ముగ్గులు వేసుకోవచ్చండి. అండ్ బాగా కనపడుతుంది చూడ్డానికి కూడా. ఇలా చూడండి, చూడ్డానికి కూడా బాగుంటుంది. మనము ఏదైనా ముగ్గులన్నా వేసుకోవచ్చు, లేకపోతే కింద ఏమన్నా మనము హాయ్ వెల్కమ్ అని కూడా రాసుకోవచ్చు. నేను అలా రాసి చూపిస్తాను. దీన్నైతే నేను గోల్డ్ పెయింట్ కొట్టేస్తానండి. ఇంకా లోపల అయితే ఒక డిజైన్ వేసేస్తాను, ఇలాగా వెల్కమ్ అని రాసిస్తాను. చూడండి, ఒక సింపుల్ ట్రిక్ అనమాట. సింపుల్ ట్రిక్, మన దగ్గర ఉన్న స్లేట్ ఉంటాయి కదా, పిల్లలు ఎట్లయినా చదువుకునేటప్పుడు స్లేట్స్తో రాస్తూ ఉంటారు. దాంతో మనము అది స్లేట్స్ పడేయకుండా సింపుల్ అనమాట, సింపుల్ ట్రిక్, చాలా యూస్ఫుల్ ట్రిక్. డోర్కి కూడా ఏదేదో హ్యాంగ్ చేస్తుంటాం కదా, ఇట్లా మనము ఒక వాల్ డెకార్ లాగా చాలా బాగా పనికొస్తుందండి. చూడండి, దూరం నుంచి ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో అసలు. ఇంకా మనము ఇంకొకటి ఏమంటే, దీంట్లో మనం తుడిచేయచ్చండి. మనము ముగ్గులు వేసుకోవచ్చు, శుక్రవారం పూట ఏదన్నా ముగ్గులు వేసుకోవచ్చు. చూసిన వెంటనే ఇక్కడ మనము లోపలికి వచ్చిన వెంటనే ఇట్లా కనపడుతుంది అనమాట, జస్ట్ వెల్కమ్ అని.
ఇంత యూస్ఫుల్ ట్రిక్ ఊకే పడేస్తూ ఉంటాం కదా, పిల్లలు పెద్దగా అయిన తర్వాత స్లేట్స్ పడేస్తూ ఉంటాము. ఇలా పడేయకుండా ఇలా యూస్ఫుల్ ట్రిక్స్ ఒకసారి యూస్ చేసి చూడండి. ఇలాంటివి ఐడియాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.